ఒకసారి ఏమైంది తెలుసా? కంసాలికి వడ్రంకి ఇద్దరి మధ్యన వివాదం వచ్చింది. నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకున్నారు. కథ గురించి తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ రాయడం మర్చిపోకండి. మీ కమెంట్సే మా బలం. ఇక కథలోకి వెళ్దాం. ఎంతకు వాళ్ళ మధ్యన వివాదం తెగలేదు. సరే, మనం రాజు దగ్గరనే తేల్చుకుందాంలే అని అనుకున్నారు. అనుకొని వాళ్ళిద్దరు కూడా రాజుగారి దగ్గరికి పోయినరు అన్నమాట. ఇక రాజు దగ్గరికి పోయి, రాజా రాజా, మా ఇద్దరిలో ఎవరు గొప్పవాళ్ళో చెప్పండి అన్నాడు. అరే, రాజు వాళ్ళిద్దరిని ఎప్పుడు చూడలేదు, వాళ్ళ తెలివితేటేంటో తెలియదు, ఎట్లా చెప్తాడు? సరే అనుకుని రాజు వాళ్ళిద్దరికి ఒక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్ష ఏంటంటే, 10 రోజులల్లా మీకు తెలిసినటువంటి విద్యలో మీరు అతి విచిత్రమైనటువంటి మంచి వస్తువుని తయారు చేసుకొని రావాలి మీ తెలివితేటలకు తగ్గట్టు అని చెప్పాడు. సరే అని వాళ్ళు వెళ్ళిపోయినారు అనమాట. 10 రోజుల తర్వాత మళ్ళీ కంసాలి వడ్రంగి ఇద్దరు రాజు దగ్గరకు వచ్చిండ్రు. కంసాలేమో ఒక పెద్ద ఓడలాంటి చేపను తయారు చేసిండు. వడ్రంగి ఏమో ఒక కొయ్య గుర్రాన్ని తయారు చేసి తీసుకొచ్చిండు. ఏంటి మీరు తయారు చేసిన వస్తువుల గొప్ప చెప్పండి అన్నాడు రాజు. కంసాలి చెప్పాడు, రాజా, ఇది చూడ్డానికి చిన్న చేపనే, కానీ దీని పనితనం చూస్తే తెలుస్తుంది. దీన్ని సముద్రంలో వదిలిపెట్టండి. దీన్ని వదిలే ముందర దీని మీద కొన్ని 100 బియ్యం బస్తాలు వేయండి. అయినా సరే నా చేప నీటిలో విన్యాసాలు చూస్తే దాని గొప్ప ఏందో మీకే తెలుస్తుంది అన్నాడు కంసాలి. ఇదంతా విచిత్రంగా వేళాకోళంగా అనిపించింది రాజుకు. అయినా సరే చూద్దామనుకొని చేపను సముద్రంలో వదిలిపెట్టి దాని మీద బియ్యం బస్తాలు వేయమని ఆజ్ఞాపించాడు. అయితే ఆశ్చర్యం, చాలా సునాయాసంగా చేప ఆ బరువునంతా భరించి ఎట్టు పడితే అటు ఈదిందనమాట. రాజు చాలా ఆశ్చర్యపోయి సంతోషంతో నా కంసాలిని ఒక వీధికి అధికారం చేసిండు. ఇక వడ్రంగి వంతు వచ్చింది. వడ్రంగి చేతిలో కొయ్యగుర్రం చూస్తే రాజుగారికి పిల్లల ఆటగుర్రం లాగా తోచింది. ఆ చేపతో దీనికేం పోలిక అంటూ రాజు హేళనగా నవ్విండు. అప్పుడు వడ్రంగి కోపం వచ్చింది. నవ్వకండి మహారాజా, నవ్విన నాపచేనే పండుతుందంటారు. ఇది కొయ్యగుర్రం కాదు, కీలు గుర్రం. ఈ గుర్రానికి 26 మరలున్నాయి. మొదటి మర తిప్పితే గుర్రం గాల్లోకి ఎగురుతుంది. ఒక్కో మర దాని వేగాన్ని పెంచుతుంది. 26వ మర తిప్పగానే గాలితో పోటీపడి ఏ పక్షి ఎగరలేనంత ఎత్తులోకి వేగంగా దూర ప్రాంతాల దాకా ఎగిరిపోతుంది. కన్ను మూసి తెరిచేలోపే మీరు భూగోళాన్ని చుట్టి రాగలరు అని విన్నవించుకున్నాడు వడ్రంగి. అప్పుడు ఏమైందో తెలుసా? సరిగ్గా అదే సమయానికి రాకుమారుడు అక్కడికి వచ్చిండు. ఈ వడ్రంగి చెప్పిందంతా విన్నాడు. నేను ఎట్లయినా ఆ గుర్రం ఎక్కాల్సిందే అని చాలా మొండి పట్టు పట్టిండు. రాజుకేమో అది ఎగురుతుందో లేదో, ఎగిరినా ఎప్పుడు కింద పడుతుందో ఏమో, ఎందుకులే బాధ అని వద్దన్నాడు. కానీ ఆ రాకుమారుడు వింటేనా, లేదు నేను ఎక్కాల్సిందే అనుకుంటా మొండితనం చేసిండు. సరే ఎక్కు, కానీ మొదటి మర మాత్రమే తిప్పు, వేరేటి తిప్పొద్దు అని జాగ్రత్త కూడా చెప్పిండు రాజు. రాజకుమారుడు సరే అని దాని మీద ఎక్కి మొదటి మర తిప్పిండు. అది గాల్లోకి ఎగిరింది. అబ్బా, ఎంత బాగుంది అని అనుకున్నాడు. తండ్రికి ఇచ్చిన మాట మర్చిపోయిండు. మర తర్వాత మర అట్లా తిప్పుకుంటూ పోయిండు. అప్పుడు ఇక గుర్రము మబ్బుల్ల గుండా దూసుకుపోతూ ఉంది. కింద నక్షత్రాల్లాగా పట్టణాలు కనిపిస్తున్నాయి. సముద్రాలన్నీ వేలాడే రిబ్బన్ల లెక్క కనబడుతున్నాయి. అట్లా కొంతసేపు ఎగిరిన తర్వాత ఇక రాజకుమారుడు అలసిపోయిండు. ఆకలి కూడా అయింది. కిందికి చూస్తే ఏదో నగరం లెక్క కనబడ్డది. సరే ఏం చేద్దాం, ఒక్కొక్క మరం మెల్లగా బిగించుకుంటా కిందికి దిగి ఒక మంచి సత్రం చూసుకొని ఆ సత్రం నుండి కడుపు నిండా అన్నం తిని అక్కడనే విశ్రాంతి తీసుకున్నాడు. ఇక తెల్లారింది. సరే నగరం చూసొద్దాం, ఎట్లయినా ఇంత దూరం వచ్చినాం కదా అనుకుంటా వీధిలోకి వెళ్ళిండు. వెళ్తే అట్లా చూసుకుంటూ పోతుంటే జనం అందరూ ఒక చోట గుంపులుగా చేరి ఆకాశంలోకి చూడడం కనిపించింది. ఈ వింత ఏందో వాళ్ళని అడిగి తెలుసుకుందాంలే అని అనుకున్నాడు అనమాట. ఏంది వింత, అందరు అడిగి ఎందుకు అట్లా చూస్తున్నారు, ఏముంది పైన అని రాజు అక్కడున్న ఒక తాతను అడిగిండు. నువ్వెవరో, ఈ దేశానికి కొత్తవాడిలాగున్నావు, చూడు మా రాజుకు ఒక అందమైన కూతురుంది. ఆమె చాలా గొప్పది. ఆ రాజుగారికి కూతురు అంటే చాలా ఇష్టం. ఆమెను ఎప్పుడు ఎవరు లోబరుచుకుంటారో అని ఆందోళన పడి ఇక లాభం లేదనుకొని ఎవ్వరికి అందనంత ఎత్తులో ఒంటి స్తంభం మెడ కట్టించిండు. రాకుమారుని ఉంచిండు. ప్రతి సాయంత్రం తనొక్కడే పైకెళ్ళి చూసొచ్చే ఏర్పాట్లు చేసుకున్నాడు అన్నమాట. ఇప్పుడు రాజుగారు పైనుంచి కిందికి దిగి వచ్చే వేళ అయింది. ఉదయం దర్బార్లో కలవలేని వాళ్ళందరూ
ఇప్పుడు ఇక్కడ రాజును కలుసుకుంటారనమాట. అందుకే అందరు గుంపు కూడా ఎదురు చూస్తుండ్రు అని చెప్పిండు తాత. మబ్బులను తాకటంత ఎత్తులో భవనం కట్టడం అంటే మాటలు కాదు, ఏ దేవతో ఆయనకు సహాయపడి ఉంటుందిలే అని అనుకున్నాడు రాజకుమారుడు. ఎట్లనన్నా ఈ రాత్రికి భవనం లోపలికి వెళ్ళి చూడాలే అని అనుకున్నాడు. రాజట వెళ్ళిపోగానే ఇక కీలుగుర్రం ఎక్కిండు. మెల్లగా మళ్ళీ భవనంలోకి పోయి తలుపు కొట్టిండు. మళ్ళీ తన తండ్రి వచ్చిండేమో అనుకొని రాజకుమారి తలుపు తీసింది. మొట్టమొదటిసారి తన తండ్రి కాకుండా ఇంకో అందమైన మగవాడిని ఆ పిల్ల చూడడం. వెంటనే ఆ పిల్ల మనసిచ్చేసింది. ఎదురుగా అందమైన రాజకుమారి, ఇతనికి ఆ అమ్మాయి నచ్చింది. అంతే, వాళ్ళిద్దరూ ప్రేమించేసుకున్నారు. రోజు రాజకుమారుడు పగలంతా ఆ సత్రంలో ఉంటుండే. సాయంత్రం కాగానే ఆ మేడ మీదకి వెళ్ళి వాళ్ళిద్దరు హాయిగా కాలం గడిపెట్టేవాళ్ళు. ఆ రాజుకి తన కూతుర్లో ఏదో మార్పు వస్తున్నట్టు కనిపించింది. చాలా ఉల్లాసంగా ఉండడము, కొంచెం బరువు పెరిగినట్టుగా కూడా అనిపించింది. తన కూతురున్న గదిలోకి ఎవరో వస్తుండని అతను అనుమానపడ్డాడు. అతనికి బాగా నమ్మకస్తులైనటువంటి మంత్రి కూటమిని పిలిచి విషయం చెప్పిండు. ఎట్లయినా ఆ ఆగంతకుని పట్టుకోవాలి, ఏదైనా ఒక ఉపాయం చెప్పమని వాళ్ళ మంత్రి మండలిని అడిగిండు. ఎవరైనా నమ్మకస్తులైన కాపలా వాళ్ళను పైన కాపలా పెట్టమని మంత్రులందరూ చెప్పిండ్రు. రాజు కూడా అట్లే చేసిండు. కానీ వాళ్ళు మంచిగా పైన ఉన్నది కాబట్టి వచ్చే గాలికి హాయిగా నిద్రపోయిండు వాళ్ళందరూ. ఆ సలహా ఏం పనిచేయలేదు. ఇంకా లాభం లేదు, ఏం చేద్దామని మళ్ళీ ఒకసారి మంత్రిమండలితో అందరితో కలిసి విషయం ఏంది ఇది అని చెప్పిండు. చెప్పి ఏదో సలహా ఇవ్వమంటే వాళ్ళేమన్నారంటే, అమ్మాయి కూర్చునే ఆ మంచం మీద ఏదైనా రంగు చల్లుదాం, అక్కడ ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి కూర్చుంటే వాళ్ళకి అంటుకుంటుంది, ఎవరి బట్టలకు రంగు అంటుతుందో వాడే దొంగ అని మనం నిర్ణయిద్దాం అని చెప్పిండ్రు వాళ్ళు. అట్లనే చేసిండ్రు. ఇక రోజులాగానే రాజకుమారుడు ఆ రోజు కూడా వచ్చి రాజకుమారితోని ఆనందంగా గడిపి వెళ్ళిపోతున్నాడు. అయితే బయటకు రాగానే వెలుతుర్లా బట్టలకు అంటుకున్న రంగు చూసి అమ్మో, రాజుగారు ఉపాయాన్ని గ్రహించిండు. తన ఒంటి మీదనే ఖరీదైన దుస్తులైనా సరే ఆకాశంలోంచి దాన్ని కిందికి విడిచిపెట్టిండు అన్నట్టు. అయితే అటు దిక్కు నుంచి ఒక బిచ్చగాడు దేవుని గుడికి పోయి దండం పెట్టుకుందామని పోతున్నాడు. అప్పుడే ఆ బట్టలన్నీ ఆయన కాళ్ళ ముందు పడ్డాయి. దేవుడే తనకు ఆ బట్టలు ఇచ్చిండు, ఇంత ఖరీదైన బట్టలు అనుకొని సంతోషంతో ఆ బట్టలు వేసుకొని గుడికి పోయి దండం పెట్టుకొని వచ్చిండు. ఆ రంగంటిన బట్టలు చూసి పాపం అతనే దొంగ అనుకొని అతన్ని పట్టుకొని రాజు దగ్గర తీసుకొని పోయినరు. పాపం మా బిచ్చగాడు తనకు పైనుంచి దేవుడే ఆ బట్టలు ఇచ్చిండని ఇట్లా దొరికినాయని ఎంత చెప్పినా కూడా అతన్ని నమ్మలేదు. అతన్ని కొట్టి తిట్టి అతన్ని నేను నేరం చేశానని ఒప్పించి ఆ నగరం 4 రోడ్ల మధ్యలో ఇతన్ని ఉరి తీయాలి అని ఒక తీర్పు ఇచ్చేసిండు అనమాట. అయ్యో, రోజు దేవునికి దండం పెట్టుకుంటుంటేనే నాకు ఈ శిక్ష ఏంది అని అనుకున్నాడు పాపం ఆ బిచ్చగాడు. అప్పటికే రాజకుమారి విషయం ఊరంతా తెలిసిపోయింది. జనం అందరూ అతన్ని చూడ్డానికి ఎగబడ్డారు. అయ్యా పాపం అని అనుకున్నారు అందరూ. ఈ రాజకుమారుడు గూల విషయం తెలిసింది. అయ్యో, తన వల్ల ఒక అమాయకుడు ప్రాణం పోగొట్టుకుంటున్నాడే అనుకున్నాడు. అయ్యో, అట్లా జరగకూడదు అనుకొని ఆ కీలుగుర్రం ఎక్కి ఆ 4 రోడ్ల కూడల దగ్గరికి పోయి అందరికి వినపడేటట్టు గట్టిగా, ఉరిని ఆపండి, ఇతడు అమాయకుడు, రాజకుమారితోని రాత్రులు గడిపింది నేనే, రంగు బట్టలాంటినవి నావే, నేనే జార విడిచిన, కావాలంటే నన్ను ఉరి తీయండి, ఆ అమాయకుడిని వదిలేయండి అని గట్టిగా చెప్పిండు. మరెట్లా ఈ సంగతి అని ఈ విషయాన్ని రాజుగారికి చెప్పిండు తలారి. రాజేమో ఆ బిచ్చగాడిని వదిలేసి ఇతన్నే ఉరి తీయండి అని ఆజ్ఞ ఇచ్చిండు. రాజకుమారుడు వాళ్ళని తప్పించుకొని కీలుగుర్రం ఎక్కి ఒక్కటేసారికి పైకి లేచి ఎగిరిపోయిండు. ఈ విషయం రాజుగారికి చెప్పంగానే రాజుగారు కళ్ళు తిరిగి మూర్చొచ్చినట్టుగా పడిపోయిండనమాట. ఈ రాజకుమారి దగ్గరికి వెళ్ళి జరిగిన సంగతి అంతా చెప్పిండు. వాళ్ళిద్దరు కూడా ఒకరినిడిచొకరు ఉండలేమని అనుకున్నారు. రాజకుమారుడు, రాకుమారి నువ్వు మా దేశం రా, మా తల్లిదండ్రులు నిన్ను ఆదరిస్తారు, ఏం కాదు అని చెప్పిండు. సరే అని ఇద్దరు కీలుగుర్రం ఎక్కిండ్రు. మేఘాలలో తేలిపోతున్నారు. కానీ రాకుమారికి అకస్మాత్తుగా ఒక విషయం గుర్తొచ్చింది. అయ్యో అన్నది. ఏమైంది అని అడిగాడు రాజకుమారుడు. అయ్యో, మా అమ్మ ఒక విలువైన 2 వజ్రాలు ఇచ్చింది నాకు. పెళ్ళప్పుడు అత్తమామలకు అవి ఇచ్చి మన ఇంటి గౌరవం నిలబెట్టమని చెప్పింది. నేను అవి ఇంటి దగ్గరే మర్చిపోయినా, ఎట్లా అని అన్నది. ఆపు, వెంటనే నేను అవి తీసుకొని వస్తా అన్నది. ఏం పర్వాలేదు,
ఆ వజ్రాలు లేకున్నా కూడా మీ ఇంటి గౌరవానికి ఏం తక్కువ రాకుండా నేను చూస్తా కదా, మళ్ళీ వెనక్కి వెళ్ళొద్దు అని చెప్పిండు రాజకుమారుడు. కానీ ఆ అమ్మాయి కాదంటే కాదు, వెళ్ళి తీసుకొస్తానని చెప్పింది. ఇక లాభం లేదనుకొని కీలుగుర్రాన్ని కిందికి దించిండు. కిందికి దించి ఆ మరలనన్నీ వాడే సంగతి వాడికి చెప్పి, రాజకుమారి తొందరగా పోయి తొందరగా రా, మళ్ళీ నువ్వు వచ్చేంతవరకు నేను ఇక్కడనే ఉంటా అని చెప్పిండు. ఈ రాజకుమారిగా కీలుగుర్రం ఎక్కి తన దేశం దిక్కుపోయింది. ఇక అక్కడ వాళ్ళ రాజ్యంలోనేమో మూర్ఛపోయిన రాజు మళ్ళీ లేచిండు. మంత్రి మండలందరిని తీసుకొని ఒంటి స్తంభం మేడ మీదకి పోయిండు. అదే సమయంలో రాజకుమారాడ దిగింది. ఆమెను చూసి వీళ్ళందరూ పక్కలకంతా దాక్కున్నారు. ఆ రాజకుమారి ఆ మంచం దగ్గర రాగానే రాజు ఆమెను బంధించిండు. ఆమె చేతులు నా కీలుగుర్రాన్ని చూసి అది ఆటబొమ్మ అనుకొని తీసి మూలకి ఇసిరేసిండు. ఇక రాజుకు స్పష్టంగా అర్థమైంది, రాజకుమారి ఈ విషయం అంతా అందరికీ తెలిసే లోపలనే ఆమెకు తొందరగా పెళ్లి చేయాలనుకున్నాడు. ఈ రాజ సాంప్రదాయం ప్రకారం రాజకుమారుడు ఒక్కడే వచ్చి పెళ్లి చేసుకొని ఆ రాజకుమారిని తీసుకొని పోయి వాళ్ళ ఊర్లోనే పెళ్లి చేసుకోవాలి. ఇదంతా వెంటనే ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించే ఏర్పాట్లన్నీ చేసిండు రాజు. ఇక ఆడ కీలుగుర్రం దిగిన రాజకుమారి పరిస్థితి ఏమైందంటే, అదొక ఎడారి లెక్కుంది. ఏడ నీళ్లు లేవు, ఏం లేవు, ఒక్క మనిషి లేడు. రాకుమార్ కోసం ఎదురు చూసిండు. ఎంతకు రాలేదు. ఆ మొస్తదో రాదో కూడా తెలియదు. ఎండ చంపుతుంది, చాలా దాహం వేస్తుంది. నీళ్లు దొరికితే జాలరా దేవుడా అనుకుంటా ఎట్లనో ఆ ఇసుకల గుట్టల మించి నడుచుకుంటా పోయిండు. ఆ ఇసుక గుట్ట మీదికి పోయి చూస్తే అక్కడ ఆ కింది దిక్కు ఒక తోటలు ఉన్నట్టు పచ్చటి తోటలు కనబడ్డాయి. అమ్మయ్య, ఆడిపోతే నీళ్లు దొరికితే కావచ్చు అనుకొని జారుకుంటా కిందికి వెళ్ళిపోయాడు. ఇక అక్కడ ఆ తోటలు ఉన్న చెట్లకు అన్నిటికీ ఎర్రటి పండ్లు కొన్ని, పచ్చటి పండ్లు కొన్ని వేలాడుకుంటా కనపడ్డాయి. ఎర్రగున్న పండ్లు కొన్ని కోసుకొని తిన్నాడు. కడుపు నిండా తిన్నాక కొన్ని మంచినీళ్ళు తాగిండు. తర్వాత బాగా నిద్ర వచ్చినట్టయితే సరే కొంచెం సేపు ఇట్లా కొనుక్కు తిద్దాంతి అని అనుకున్నాడు. కానీ గాఢ నిద్రనే పట్టింది. కొంచెం సేపటి తర్వాత రాజకుమారునికి మెలకొచ్చింది. 2 చేతులతో ముఖం రుద్దుకున్నాడు. ఎన్నడు లేనిది పెద్ద పెద్ద గడ్డాలు మీసాలు మొలిచినాయి. అరే ఏంద్రదేవుడా అని ఆశ్చర్యపోయిండు. ఏం అర్థం కాలేదు. కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళా తిరుగుతూ ఉంటే కొద్దిసేపటికి ఆకలేసింది. అమ్మో ఈసారి ఎర్ర పండ్లు తినొద్దు అనుకొని పచ్చ పండ్లను కోసుకొని తిన్నాడు. ఆ పండ్లు తిన్నాక మళ్ళా నిద్ర వచ్చినట్టు అయింది. బాగా బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు. ఇంకెట్లా తల దింబెక్కినట్టుంటే సరేలే అని పండుకుందామని అనుకున్నాడు. చేతులతోని తల రుద్దుకునేసరికి 2 కొమ్ములు వచ్చినాయి. తన ఆకారాన్ని ఊహించుకుంటే తనకే భయం వేసింది. ఇప్పుడు కనుక రాకుమార్ నన్ను చూస్తే గుర్తుపడుతుందా, అసలు తనతో ప్రేమతో ఉంటుందా, ఏంటి సంగతి, ఏం జరిగింది అని ఎన్నో రకాలుగా ఆలోచనలు వస్తూ ఉన్నాయి రాజకుమారుడికి. తనకు తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాడు. అయితే నిద్రలో ఆయనకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక సాధువు కనపడ్డాడు. సాధువు కనపడి, ఎందుకు అంతగానం బాధపడుతున్నావు అని అడిగిండు. రాజకుమారుడు కీలుగుర్రం దగ్గర నుంచి తన కొమ్ములో వచ్చేదానిక కథ అంతా చెప్పిండు ఆ సాధువుకు. బాధపడకు నాయనా, నువ్వు ఇప్పటిదానిక 2 సార్లు పచ్చిపళ్ళు తిన్నావు. నిద్ర లేవంగానే ఎండి రాలిపోయి కింద పడ్డ పళ్ళని ఏరుకొని తిను, మళ్ళీ నీ రూపం నీకు వచ్చేస్తుంది. ఇది చాలా ప్రమాదమైన పరిస్థితి, ఇక్కడ అదంతా రాక్షసుల మయం, నువ్వు ఇక్కడ ఉండొద్దు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, రాక్షసుల కండ్లలో పడ్డవా ఇంకా నేను మింగేస్తారు అని చెప్పిండు ఆ సాధువు కలల. రాజకుమార్కి వెంటనే మెలకొచ్చింది. ఇంకా మెలకొచ్చి చూసి ఆయనతో అక్కడ ఉన్న ఎండిన పళ్ళన్నీ ఏరుకొని కొన్ని తిన్నాడు. తినంగానే ఇవన్నీ వెనకటి లెక్కనే గడ్డం మీసం కొమ్ములన్నీ మాయమైపోయి మళ్ళీ మామూలు రూపం వచ్చేసింది. రాజకుమారుడు ఆకులతో ఒక బుట్ట లాంటిది అల్లుకున్నాడు. అందులో ఎండిన పండ్లన్నీ నింపుకున్నాడు. దాంతోపాటు కొన్ని పచ్చి పండ్లు కూడా ఎర్రయి కొన్ని పచ్చయి కొన్ని అందులో వేసుకున్నాడు. ఒకటే పరుగు పెట్టిండిగా. అట్లా పరిగెత్తి రాత్రి పగలు లేకుండా 7 రాత్రులు 7 పగళ్ళు పరిగెత్తుతూనే ఉన్నాడు. చివరికి ఆయనకు ఒక కాలిబాట కనపడ్డది. ఆ కాలిబాట మీద గాడిదనెక్కి పోతున్న ఒక రైతు కనబడ్డాడు. అయితే తన దేశం పేరు చెప్పి ఎడిదికి వెళ్ళాలి అని అడిగిండు. అయితే ఆయన తూర్పు దిక్కు పోమన్నాడు. అప్పుడు అర్థమైంది ఆయనకు, తూర్పు దిక్కు పోతే తన దేశం, పడమర దిక్కు పోతే రాకుమార్ దేశం వస్తుందని తెలిసింది. అన్నీ ఒడగొట్టుకొని మళ్ళా తన దేశం పోయే బదులు రాకుమారి కోసం పడమర దిక్కు పోవడమే మంచిదని అనుకున్నాడు. ఆ బుట్టలున్న ఎండిన పండ్లతో ఆకలి తీర్చుకుంటా అట్లా కొంత దూరం నడిచిపోయిన తర్వాత అతనికి గుర్రాల మీద సైనికులు అడిదిక్కు వస్తున్నట్టుగా గమనించాడు. బాగా అలంకరించిన ఒక పల్లకీలో ఊరేగింపుగా వెళ్తున్నాడు రాకుమారుడు.
వాళ్ళు అక్కడ ఉన్న సైనికులు ఇక్కడ దగ్గరకు వచ్చి ఈయన దగ్గరకు వచ్చి ఆ బుట్టలో ఏం పండ్లు అమ్ముతున్నావు అని అడిగినారు. అవి అమ్మే పండ్లు కావని తల అడ్డంగా ఊపిండి ఇక రాకుమారుడు. కానీ వాళ్ళు ఎంత బతిమలాడుతూ ఉన్నారు. మా రాకుమారుడు చాలా దూరదేశం నుంచి వస్తున్నాడు, ఆకలిగా ఉంది, కొన్ని పండ్లు ఇవ్వు అని అడిగాడు. అట్లా వాళ్ళతో మాటలు కలిపి విషయం కనుక్కున్నాడు. అది తన ప్రియురాలైనటువంటి రాజకుమారుని పెండ్లాడుతందుకే ఆ రాజకుమారుడు పోతుండని గ్రహించిండు. ఇంకా ఎట్లా అనుకొని వాళ్ళ నుంచి ఎర్ర పండ్లు పచ్చటి పండ్లు పచ్చిగా ఉన్నాయి తీసి ఇచ్చిండు వాళ్ళకు. ఆ పండ్లు తినంగానే ఆ పల్లకీలున్న రాజకుమారుడు నిద్రపోయిండు. నిద్రపోయి లేచేటప్పటికీ పెద్ద పెద్ద గడ్డాలు, మీసాలు, కొమ్ములు వచ్చినాయి. ఆ విపరీతమైన ముఖం చూసి తనకు తానే బారుమని ఏడ్చిండు. ఇట్లట్లా జరిగింది, ఆ పళ్ళమ్మిన ఆయనని చూద్దామని అతని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు. ఇంతలో ఈ రాకుమారుడు అందాక రానే వచ్చిండు. వచ్చినాక అయ్యో నాకు ఏం తెలియదు అని అమాయకం నటించిండు. తర్వాత రోజు తను తినే పళ్ళేనే ఇవన్నీ అని అనుకున్నాడు అని చెప్పిండు. చెప్పి అని ఏదో ఆలోచిస్తున్నట్టు నటించి ఈ పండ్లు తిన్నాక మీ రాజు నిద్రపోయిండా అని అడిగిండు. అవును నిద్రపోయిండంటే, అయ్యో ఈ పండ్లు తినంగానే నిద్రపోతే అట్లయితుంది, మీరు ఈ ప్రాంతం వాళ్ళు కాదు కాబట్టి మీకు ఈ ఆహారపు అలవాట్లు తెలియదు ఎట్లయ్యో అన్నాడు. ఇప్పుడు కనుక ఆ రాజకుమారి ఈయనను చూస్తే అసలు ఈయనను పెళ్ళాడదు, మా రాజేమో మమ్మల్ని చంపేస్తాడు, ఏం చేయాలి అని అతనికి తోడుగా వచ్చిన వాళ్ళందరూ ఏదేదో మంతనాలు పడతా ఉన్నారు. ఈ పండ్లమ్మటోనే తీసుకుపోయి రాజకుమారుడని చూపిద్దాం, ఎట్లాగా మన దేశానికి వచ్చిన తర్వాత మన రాజకుమారుడితోనే గడపక తప్పదు కదా అని ఒక ప్లాన్ వేసుకున్నారు వాళ్ళు. వెళ్ళి విషయం అసలు రాజకుమారుడికి చెప్పిండ్రు. ఆయన అమ్మో అది కాదు కూడడానికి వస్తే బతిమాలించుకొని తర్వాత సరే అన్నాడు. అతనికి చాలా సంతోషంగా ఉంది. రాజ్యంలోకి రాగానే ఆ గడ్డాల మీసాల యువరాజును ముసుగేసి ఓ మూలన కూర్చోబెట్టిండ్రు. కోటలో ఉన్న రాజుగారికి పెళ్లి వాళ్ళు వచ్చిన సంగతి తెలిసింది. ఎదుర్కోలు ఇవన్నీ సంగతులు కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసిండ్రు. ఆ పల్లకిలో ఉన్న రాజకుమారుని చూసి చాలా సంతోషపడ్డారు. ఇక అక్కడ రాజకుమారి ఏమో తన దురదృష్టానికి ఏడుస్తూనే ఉంది. ఇక పెళ్ళంతా అయిపోయింది, విందు ఏర్పాటు చేసిండ్రు. ఇక విందు సమయంలో వీళ్ళు మంచిగున్నారా లేదా తెలుసుకోమని ఒక నమ్మకస్తురాలైన పెద్ద ఆమెను వాళ్ళ దగ్గరికి పంపించిండు రాజు. ఈ లోపలనే వచ్చింది తానేనని మెల్లగా సైగ చేసి చెప్పిండు రాజకుమారికి ఈ రాకుమారుడు. దాంతో ఆమె చాలా సంతోషంగా ఉన్నది. ఈ రాజకుమారుడితోని నృత్యం చేస్తూ ఉన్నది. ఆ సమయంలోనే ఆమె చెవిలో మెల్లగా తప్పించుకునే మార్గం కూడా చెప్పిండి రాకుమారుడు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చాలా ఆనందంగా ఉన్నారు అని ఆ పెద్ద ఆమె రాజు చెవిలో చెప్పింది. రాజు కూడా సంతోషపడి రాజకుమారికి వీడ్కోలు ఏర్పాట్లు అందరి ముందర ఘనంగా ఏర్పాటు చేసిండు. చివరి నిమిషంలో రాజకుమారి తనకు ఆటగుర్రం కావాలని బాగా మారాం చేసింది. రాజుకి నామోష్ అనిపించింది. కోపంతో గుడ్లెర్ర చేసిండు. రాజుకి అంత కోపం ఎందుకు వచ్చిందో అని చెప్పేసి అటువైపు ఇటువైపు ఉన్న పెద్దలందరూ అనుకుంటున్నారు. రాజు చెప్పిన విషయం విని వాళ్ళందరూ గొల్లుమని నవ్విండ్రు. రాజా, పిల్లలందరికీ ఉండే బాల్య చాపల్యమే ఇది, మీరు ఇచ్చే కానుకలతో పాటు ఆ ఆటగుర్రం కూడా ఇచ్చి పంపండి ప్రభు అని వాళ్ళంతా సర్ది చెప్పిండ్రు. సరేనని రాజకుమారి కోరిక మేరకు రాజు ఆటగుర్రం కూడా తెచ్చి కూతురికి ఇచ్చిండు. ఒక్కరికొక్కరు వీడుకోలు చెప్పుకుంటూ అందరు అక్కడి నుంచి కదిలిండ్రు. పల్లకిల్లేమో రాజకుమారుడు రాజకుమారి, ముందు వెనుక అశ్విక దళాలు, ఒక దగ్గరనేమో ముసుగులో మూలగా కురూపిగా మారినటువంటి యువరాజు, అందరూ పెండ్లి కొడుకు దేశం వైపు ప్రయాణం సాగించిండ్రు. వధూవరులకి కాలు కింద పెట్టే ఏర్పాటు కూడా వీలు కూడా కాకుండా చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల మధ్యన వాళ్ళందరూ వాళ్ళ నగరం చేరుకుంటందుకు దగ్గరకు వస్తుండ్రు. వాళ్ళ నగరం దగ్గరకు వస్తున్న కొద్దీ ఆందోళన పెరిగిపోతుంది రాజకుమారుడికి రాజకుమారికి. వాళ్ళని తప్పించుకొని ఎట్లా బయటపడాలనో అని ఆలోచిస్తూ ఉన్నారు. చివరికి ఒక అద్భుతమైన ఉపాయం తట్టింది వాళ్ళకి. కోట దగ్గరికి రాగానే రాజకుమారి, నేను ఇప్పుడే పల్లకి దిగను, 7 పళ్ళాల నిండా బంగారు నాణాలు తెప్పించి నేల మీద వెదజల్లాలి అని చెప్పింది. ఆ నాణాలు కావాల్సిన వాళ్ళు వాటిని ఏరుకోవచ్చు అని కూడా చెప్పింది. కాపలాగా ఉన్న వాళ్ళందరూ ఆ వెదజల్లిన నాణాల మీద పడిపోయినరు. మరుక్షణంలో కీలుగుర్రం మరలన్నీ తిప్పుకొని వాళ్ళ గుర్రం మీద పైకి ఎగిరిపోయినరు. పైకి ఎగిరిపోయిన తర్వాత ఎండిన పళ్ళను ఒక దాంట్లో పెట్టేసి ఆ ఎండిన పళ్ళను తింటే రాజకుమారుడు మామూలుగా అవుతాడు అని ఒక సందేశం కిందికి పంపించిండ్రు. ఆ రాజకుమారుడు మరలు తిప్పి తమ దేశం వైపుగా వాళ్ళు సాగిపోయింది. ఇక అక్కడ రాజకుమారుడు వాళ్ళ దేశంలోనేమో కీలుగుర్రం మీద ఎక్కిన రాజకుమారుడు ఎన్ని రోజులైనా రాకపోయేసరికి రాజుకు ఆందోళన మొదలైంది. ఇదంతా కారణం వడ్రంగి గుర్రమే అనుకొని ఆయన మీద నెపం పెట్టి వడ్రంగికి ఉరి శిక్ష చేయాలని ప్రకటించిండు.
వివృతీసే ముందు వడ్రంగిని ఒక పెద్ద వంతెన మీద కొయ్యకు గట్టిగా కట్టేసిండ్రు. కొన ప్రాణాలు మిగిలిన తర్వాత ఉరిదీస్తారన్నమాట. ఇక ఇవాళనో రేపో వడ్రంగిని ఉరితీస్తారనగా రాజకుమారుడు కోట లోపల గుర్రం మీద నుంచి దిగిండు. క్షణాల్లో ఆ వార్త రాజుగారికి చేరింది. తండ్రి ఎదురుగాగానే రాజకుమారుడు తన కథ అంతా రాజుగారికి తండ్రికి చెప్పిండు. నాన్న, ఈ వడ్రంగి గొప్ప పనితనం గలవాడు. ఈ కీలు గుర్రం నా భూతో నా భవిష్యత్ అంటూ జరిగిన కథ అంతా చెప్పిండు. చెప్పి ఆ నూతన వధువుని తండ్రికి పరిచయం చేసిండు. ఆ వడ్రంగిని ఘనంగా సన్మానించి పెద్ద కొలువులో ఉంచాల్సిందిగా రాజుగారికి చెప్పిండు. తక్షణం రాజు మంత్రులను పంపించి పనివాళ్ళని పంపించి ఆ వడ్రంగిని కొయ్యకట్టు నుంచి విడిపించిండు. రాకుమారి వడ్రంగి కోలుకునేదాకా తనే సకల సపర్యలు చేసిండు రాజకుమారుడు. వడ్రంగి కోలుకున్నాక అంతులేని ధనమిచ్చి రాజు కొలువులో పెద్ద పదవిలో నియమించిండు. కాలచక్రం గిర్రున తిరిగిపోయింది. ఆ పెద్ద రాజు మరణించిండు. ఈ రాజకుమారుడు రాజు అయ్యిండు. ఆ రాకుమారేమో పట్టమహిషి అయ్యింది. ఇదండి కథ.